ఏంటంటే వివిధ గల్ఫ్ నేను ఒక్కడే కాదు వేరే వేరే కూడా గల్ఫ్ వాళ్ళ కోసం పనిచేసే పరిచయం చేపిస్తారు. అయితే అందరూ కూడా ఏంటంటే మొట్టమొదటిసారి అసెంబ్లీలో మా వాణి వినిపించే ఒక వ్యక్తి, ఒక ఆశా జ్యోతి దొరికిందనేది మా సంతోషం. సో కొనసాగింపుగా మొన్న స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. 17th సెప్టెంబర్లో నాకు గల్ఫ్ ప్రత్యేక బోర్డు ఏర్పడేసి దానికి పట్టుబడి మీరు ఏ పిలుపిచ్చినా మేము 1000 మందికి వస్తాం హైదరాబాద్. అవసరమైతే ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి కనీసం ఫస్ట్ ఒక 500 కోట్ల బడ్జెట్ చనిపోయిన ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక 2000 మంది ఇంచుమించు చనిపోయినారు. వాళ్ళందరికీ కూడా గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు 5 లక్షల కాడికి ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వీళ్ళు చెప్పారు ఇవ్వలేదు. కాబట్టి ఆ ప్రెషర్ ఒకటి మీ ద్వారా జరగాలి. అసలు మీరెందుకు తక్కువ అడుగుతున్నారు? నేను ఎక్కడ రైట్ 1000 కోట్లకి ఇంకా సంతోషం. మీకెందుకు బాధ నాకేం బాధ చెప్పింది మీకు గుర్తు చేస్తున్నా కదా. నేను 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇప్పియండి, 1000 కోట్లు ఇప్పియండి. మీరు ఎప్పుడు పిలుపునిస్తే ఇప్పుడు ఉదాహరణకు అది రాజకీయం అన్నప్పుడు ప్రభుత్వం ఎప్పుడు అడిగినంత తీయదు. కనీస జ్ఞానం కూడా కోల్పోతున్నారు. నేను మళ్ళా మొన్న అసెంబ్లీలో అడిగిన తర్వాత అసెంబ్లీలో రిప్రజెంట్ చేసిన తర్వాత మన భీమరెడ్డి ఇచ్చిన తర్వాత అన్ని మార్చిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం పోయి మళ్ళీ సీఎం దగ్గర మళ్ళీ అదే ఇచ్చారు. నేనేమంటున్నానంటే రాజకీయం ఇంత పూర్తి అవగాహన లేకపోతే వ్యక్తిగతంగా పోరాటం చేయడం వేరు, మనం ఒక బాధితుల తరఫున పోరాడుతున్నాం. ఈయన మూల్యం పోతలేదు అట్లా కాదు. ఇప్పుడు మనము వ్యక్తిగతంగా అయితే నా వ్యక్తిగతం పోతే మన ఇల్లే నష్టపోతుంది. 10 లక్షల మంది ఆ ఎడారి ఎండలల్లా బతుకులు బతికిన తెలుస్తుందా బాధ? వీడికేం బాధ? నేను 1000 అడిగితే 500 చెప్తున్నాను, నేను 10 లక్షలు అడిగితే 5 లక్షలు అడుగుతున్నాను. ఉంటా అట్లా కాదన్నా. ఇది ఇప్పుడు ఫోటో రీసెంట్గా 62 డిగ్రీలు కొడుతుంది సార్. మొన్న రీసెంట్గా 1 వీక్ అవుతుంది వచ్చి అక్కడ నుంచి. అంటే బాగా అతి కష్టం కంటే అక్కడ ఉన్న కార్మికులకు చాలా. మీరు ఏమైందంటే రాజకీయ నాయకులకు వాకాలు ఉండటం మూడు రాజకీయ నాయకులు మనకు ఎవరు లేదు. ఇప్పుడు ఫస్ట్ మీ దగ్గర బాగా మైనస్ ఉన్నది. ఒకడు బీజేపీ అనుకుంటున్నాడు, ఒకడు టీఆర్ఎస్ అనుకుంటున్నాడు. అది ఆ రాజకీయము వేరు. ఈ గల్ఫ్ సమస్యలు వచ్చే వరకల్లా మన ఎడారి కన్నీళ్ళే ఉండాలడ. కానీ ఆడబోడు నేను ఎందుకు ఆ రోజు అసెంబ్లీ అంతా బాధతో మాట్లాడినా. ఇప్పుడు నిన్న నేను చెప్పిందే మళ్ళీ ఈరోజు జరిగింది. నేనన్నా ఒకటి నాకు ఇప్పటికి అర్థం కానీ నేను కూడా శవం తీసుకొచ్చిన తెలుసు. ఇప్పుడు ఎన్ని రోజులు ఏడాలా భార్య ఇప్పుడు చెప్పండి. నేను అడిగిన దాంట్లో ఏం తప్పు ఉన్నది? ఇప్పుడు మన ఇళ్ళలో ఎవరైనా సరిపోతే 3 రోజులు ఎడతాం, 6 రోజులు ఎడతాం, 12 రోజులు ఎడతాం, దీసాలు చేస్తాం. గంగలు ఎన్ని రోజులు వేయాలా భార్య? తల్లి ఎన్ని రోజులు బయటకోవద్దు, పిల్లలు ఎన్ని రోజులు బయటకోవద్దు. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారు, చిన్న పిల్లలు. నేను మీ ఆనశవం ఎప్పుడు వస్తున్నదా అంటాడు ఆడుకునే దగ్గర కూడా. అది ఎంత బాధ. భార్య 3-4 రోజులు అయితే నవ్వద్దా జీవితంలో? అది ఇంట్లో వంట చేసిన బాధనే, అన్నం తిన్న బాధనే, నవ్విన బాధనే. ఎందుకంటే శవం 5 నెలలు రాదు, 6 నెలలు రాదు. ఇప్పుడు నిన్న సేమ్ అదే. ఇప్పుడు నిన్న గోవిందపేట కూడా కొంత చనిపోయిండు. 4 ఏళ్ళు లేదు సౌదీ పోయి 1 ఇయర్ అదే మన వెచ్చింగ్తో పోయాడు. 4 నెలలు ఇప్పుడు మళ్ళీ నేను ఇర్ఫాన్కి ఫోన్ చేసి ఇర్ఫాన్ తెలుసుకొని చెప్పలేదు సార్ ఇది ఓవర్ స్టే ఉంది, హాస్పిటల్లో బిల్లు పెట్టి. ఇప్పుడు ఎట్లా చెప్పండి, మీకు అభిప్రాయం చెప్పండి. ఇది ఎట్లా నేను అదే అంటున్నాను. ఎంబస్ ఎన్నిసార్లు ఎంబస్ ఏమంటే తెలంగాణ భవన్ కడతాం. నేను ఎప్పుడంటే నేను దుబాయ్లో పనిచేసినప్పుడు బాధలను అనుభవించిన కాబట్టి దీనికి ఒక సిస్టమ్ ఉండాలి. ఎందుకంటే తెలంగాణ భవన్ మన సౌదీలో కట్టుకోవచ్చు, దుబాయ్లో కట్టుకోవచ్చు. ఏం 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నోడికి 1000 కోట్లు ఫ్రీగా స్కీమ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఉత్తర తెలంగాణ గవర్నమెంట్ వల్ల డెవలప్ కాలేదు. ఈ దుబాయ్కి వెళ్ళి, మస్కట్కి వెళ్ళి, ఖతార్కి వెళ్ళి, సౌదీకి వెళ్ళి వాళ్ళు పంపించిన పైసలతో భార్య పిల్లలు చదువుకున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన పైసలతో చదువుకోలేదు. చైత్యాల కావచ్చు, కురుడ్లో కావచ్చు, పైటిమాడు కావచ్చు, బండలింగపూర్ కావచ్చు. అవి అక్కడ పైసలు, గవర్నమెంట్ ఇచ్చిన పైసలు, భూమిలో పంటలు పండిన పైసలు కావు. ఈరోజు ఉత్తర తెలంగాణ ఈ కొడుకులు ఎవరైతే రాజకీయ నాయకులు డ్రామాలు చేస్తున్నారో కాదు. మన కన్నీళ్ళు, ఎడారి కన్నీళ్ళు, ఎడారికి పంపిన పైసలు బతికినామని ఆర్థికంగా ఎదిగినాం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రాపర్గా ఇప్పుడు నాకు ఏమన్నారంటే నెక్స్ట్ నాకు మళ్ళీ సీఎం నా దగ్గర పంపించింది. 100 కోట్లు పెడుతున్నాము రాకేష్ నాయుడు గారిని. సరే ఎంతో నేను అన్నాను మరి నేను అడిగింది 1000 కోట్లు కదా 100 అంటే వచ్చిండ్రు ఎవరు ఒక ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యే పంపించిండు సీఎం గారు. సరే 100 కోట్లు అయితే పెట్టండి, ముందు ఎక్కడో వచ్చిన పోరాటం అయితే మొదలు కావాలి కదా. ఆఖరికి నా గొంతు వల్ల 100 కోట్లని వచ్చినాయి అనుకో. అంతే
రోజు మాట్లాడడం వల్ల 3 అయినాయి నాకు. ఎందుకంటే ఫస్ట్ ఈ గల్ఫ్ అనేది ఒక ప్రపంచం దృష్టికి వచ్చింది, మనం తెలంగాణ సమాజం దృష్టికి కూడా వచ్చింది. అంతేనా కదా? అసలు మెయిన్ ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో మొత్తం అందరూ ఏకాగ్రతతో నిన్నారు. ఎప్పుడు గొడవ ఉండేది అసెంబ్లీ. ఈ ఒక్క 23 నిమిషాలు మాత్రం ఏకాగ్రతగా విన్నారు. అంటే నా బాధ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ వరకు వెళ్ళింది మన సమస్య. ఎవడైతే రాజ్యం వెళ్తున్నాడో, రాజ్యం మీద గద్దె మీద కూర్చున్నాడో వారి చెవులకు మన బాధ పోయింది. ఈ రోజు కాకపోతే రేపు మీరు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తారు. ఇది నా కోరిక. ఎందుకంటే రాజకీయాలు ఎక్కడ దిమ్మాలు అయితే పరంగా ఉంటాయి. రాజకీయం అది జరుగుతుందిగా. ఎవరు పోరాడిండు, ఎవరు పోరాడితే ఎక్కడ వచ్చిందని చూసుకుంటాం కదా అన్న. ఒక ఫోటో దిగుతాం. ఇంకా జరగండి, కొంచెం బ్యాక్ జరగండి. మీరు కూడా జరగండి. ఏమన్నా బాగున్నా? బాగున్నా సార్, బాగుంది. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.